హాయ్ అండి, అందరికీ నా పిల్లల ప్రపంచానికి స్వాగతం అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా అండి. సో ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలకి బ్యాగ్స్ తీసుకురావాలన్నమాట. సో ఈసెల్ వెళ్తున్నా కుషాయిగూడకి. ఇక మా పొట్టి, మా చిట్టి, వాడి పేరు చిట్టి, ఇద్దరు పొట్టి. ఏంట్రా ఇది? నేను పొట్టి అని చెప్పాలని నేనే పొట్టి అని చెప్పాలని వీడు హైట్ ఇలా పడ్డాడు, ఇప్పటిదాకా కింద ఇలా పడ్డాడు. సో ఈరోజు బ్యాగులు తీసుకురావడానికి వెళ్తున్నా అనమాట. ఇంకా వాళ్ళ కొన్ని బుక్స్ కూడా తీసుకొచ్చే ఉంది. సో ఇది ఈరోజు వీడియో అనమాట. నేను డీమార్ట్కి వచ్చిన అండి. ఒక చిన్న షాపింగ్ ఉండే అనమాట. సో దాని గురించి డీమార్ట్కి వచ్చిన. సో ఇక్కడ వాయిస్ పెడదామంటే బాగా డిస్టర్బెన్స్గా ఉంది, అందుకని చెప్పేసి ఇంకా పెట్టలేదండి. మేము వచ్చిన పని అస్సలు కాలేదండి. లాస్ట్కి ఇంకా చిన్న చిన్న షాపింగ్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. బ్యాగ్ల షాపు క్లోజ్ అయింది. డీమార్ట్లో కొంచెం పని ఉండే, చిన్న చిన్నవి తీసుకున్నా. సో మళ్ళీ నేషనల్ మార్ట్కి వచ్చిన అన్నట్టు. కొంచెం జూడియోలో కూడా పని ఉంది. సో నేషనల్ మార్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తా. ఇక్కడ జూడియోలో పిల్లలకి షాపింగ్ చేద్దామని వచ్చిన అండి. వాళ్ళకి చిన్న షాపింగ్ ఉండే. సో ఆ షాపింగ్ అయిపోయింది. బిల్ గురించి అంటే మెసేజ్ వస్తా అని చెప్పేసి రాలేదనమాట. దాని గురించి అక్కడ చూస్తూ ఉన్నా. చిన్నోడేమో నీకు నచ్చితే ఏమైనా తీసుకో అమ్మా అని చెప్పేసి అంటే, మన సైజు ఉండవులే నాన్న అని చెప్పేసి నవ్వుకుంటూ ఇంకా బ్యాక్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే లోపల సాంగ్స్ చాలా పెద్దగా పెట్టారనమాట నేషనల్ మార్ట్లో. ఇంకా ఆ సౌండ్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. అంటే కొంచెం మంచిగా అనిపించలేదనమాట. మళ్ళీ పక్కన డిస్టర్బెన్స్ కూడా ఎక్కువ అయిపోయింది. సో అట్లా అని చెప్పేసి ఇక నేను కంటిన్యూగా వాయిస్ ఇచ్చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట. ఏం లేదండి, ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు. పిల్లకి అసలు స్నాక్సే తీసుకోవాలన్నమాట. ఏంటంటే కొన్ని ఇంట్లో గ్రాసరీ సరుకులు అయిపోయినాయి, అవి తీసుకోవడానికి మాత్రమే వెళ్ళాము. పిల్లలు కూడా అంటే చాలా వరకు వాళ్ళు కొనియమంటే 100% నేను ఇంట్లో కొన్ని ఆపేసైనా కొంటా. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఏం చూపెట్టలేదు. తీసుకుందామని అంటే ఏమొద్దులే అమ్మాయి సారీ అని చెప్పేసి వాళ్ళే వద్దన్నారు. సో అట్లా అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళి ఇంట్లో కావాల్సిన అన్నీ తీసుకుంటుంటే ఇంకా చిన్నోడు వీడియో తీస్తున్నాడు, ఇంకోటి వచ్చేసేమో నా వెనక తిరుగుతున్నాడు. అది మేము తీసుకొచ్చిన ట్రాలీ సరిపోక ఇంకోటి తీసుకొద్దామని చెప్పేసి చిన్నోడు ఆల్రెడీ వెళ్ళిండనమాట. ఇక పెద్దోడు నా వెనకన పాపం వీడియో తీసుకుంటూ నా పక్కనే ఉన్నాడు. ఇక్కడైతే అసలు మనం మాట్లాడేది కూడా మనది అంటే సేమ్ ఇప్పుడు డీమార్ట్లో ఎట్లా ఉండనో అట్లనే అయిపోయిందనమాట ఇక్కడ కూడా. అందుకని చెప్పేసి ఇక్కడ అసలు కొంచెం పెడదామని చెప్పేసి ఆలోచన ఉండే, ఇక్కడ పెట్టడానికి కూడా ఆప్షన్ లేకుండా అనమాట. ఇంకోటి ఏంటంటే పిల్లలకు బ్యాగులు తీసుకోలేదు, అసలు వెళ్ళిన పని అవ్వలేదు అని చెప్పేసి ఆ డిస్టర్బెన్స్లో నేను డిస్టర్బ్ అయ్యి పల్లీలు తీసుకునేవి కూడా జోక్పి చానే మర్చిపోయి కూడా వచ్చినాం అనుకో. ఇంటికి వచ్చినాక తెలిసింది. అప్పటి వరకు అసలు పల్లీలు తీసుకురాలన్న సొయ్యి కూడా లేకుండా పోయింది నాకు. ఇక్కడికి వచ్చి ఏంటంటే మిరపకాయలు చాలా వరకు పాడైపోయినాయి ఉంటున్నాయి ఇలా కొన్ని కానీ అన్నీ ఏరుకుంటున్నాను అనమాట. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొంచెం మనం బెటర్గా తీసుకుందామనే ఫీల్ అవుతాం కదండి. సో అందులో నేను ఒకదానమాట. చిన్నోడు ఇంకా నేను పెట్టినల్లా తీసుకొని పోయి వెయిట్ మిషన్ దగ్గర తీసుకెళ్ళి ప్యాక్ చేయించుకొని తీసుకొస్తున్నా అన్నట్టు. ఇగో ఈ పల్లీలు తీసుకున్నా, మర్చిపోయి వచ్చేసిన. అసలు అది మర్చిపోయి వచ్చిన సంగతి కూడా తెలియదు. బిల్ వేసేటప్పుడు కూడా గుర్తులేదు. ఇట్లా షాపింగ్ అంతా అయితే అయిపోయిందండి. పాపం పిల్లలకైతే కొంచెం స్కూల్కి వెళ్ళేసి రాగానే షాపింగ్కి వెళ్ళాం కదా, పాపం వాళ్ళ ముఖంలో అలసట కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే పాపం వీళ్ళ బుక్స్ తీసుకోవాలి. ఆల్రెడీ చిన్నోడు ఒకసారి వెళ్ళి చూసుకొని వచ్చిండు, అక్కడ బుక్స్ లేవమ్మా అంటే. నేను లాస్ట్ టైం ఇంట్లో తీసుకొచ్చాను, నేషనల్ మార్ట్లో బుక్స్ తీసుకొచ్చాను అనమాట. అవి వాళ్ళకి నచ్చినాయి. సో ఇక్కడే తీసుకుందామని చెప్పేసి అక్కడ మనకు డీమార్ట్లో అక్కడ ఉన్న తీసుకోలేదు. బుక్ స్టోర్లో ఏమొద్దమ్మా అని చెప్పేసి అన్నారనమాట. సో నేషనల్ మార్ట్లో బుక్స్ బాగున్నాయి అని చెప్పేసి అన్నారు.
అట్లా వెళ్ళి చూసి వాడు చూసేసి వచ్చి ఏమన్నాడంటే, అమ్మ ఇంకా అక్కడ బుక్స్ లేవు ఎట్లా అని చెప్పేసి అంటే, సర్లే నాన్న ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి చెప్తూ ఇంక నేను ఇవన్నీ తీసుకున్నా అన్నట్టు. కానీ పిల్లలు ఏదైనా లేకపోతే చిన్నగా చేసుకుంటారు కదా ముఖం. సో అదే అనమాట. ఈసారి అయితే మా పిల్లలకి ఎందుకో వచ్చిన అంత అంటే ఎంజాయ్ చేయలేదనమాట. ప్రతిసారి ఏదో ఒకటి ఎంజాయ్ చేస్తూ ఉంటారు, తిరుగుతారు, ఆడుకుంటారు. మీకు తెలిసిందే, అంతకుముందు వీడియోలో చూసిర్రు. సో అట్లనే చేస్తారు. కానీ ఈసారి అసలు ఎందుకో తెలియదు కానీ బాగా డల్గా ఉన్నారు. నాకు తెలిసి స్కూల్లో పొద్దున్నే వెళ్ళడం, మళ్ళీ రాగానే షాపింగ్లు అవి అని చెప్పేసి తీసుకొని వెళ్ళేవరకు డల్ అయిపోయారని చెప్పేసి అనిపించింది అనమాట. పాపం మా పెద్దోడైతే చాలా ఓపిక్గా నాతోని ఫేస్లో తెలుస్తుంది, ఏంది నాన్న అంటే, ఏం లేదమ్మా తీసుకో వెళ్దాం చెప్పేసి అంటే వాడు చెప్పకుండానే చెప్తున్నాడు, తీసుకో అమ్మ వెళ్దాం, తీసుకో అమ్మ వెళ్దామని. ఇంకా వాడి గురించి అని చెప్పేసి ఇంకా నేను కొన్ని సరుకులు కూడా చాలా మర్చిపోయినా కూడా కొన్ని తీసుకోలే. దాని తర్వాత పాపం వాడు ఈ బొమ్మ తీసుకొచ్చి, అమ్మ నీకు ఇది బాగుంటుందమ్మా అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. మంచిగా అనిపించింది చూడగానే. అమ్మ తీసుకో నా గిఫ్ట్ అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ ఇంకో బొమ్మ తీసుకొని వచ్చిన అనమాట దాని ఎమ్మటే. ఇంకోటి తీసుకొని వచ్చేసి, ఇది తీసుకో అమ్మ, నీకు తలకాయ నొప్పి రాకుండా చల్లగా ఉంటుంది నెత్తిపోయినది అని చెప్పి నవ్వుకుంటా ఉన్నాడు పాపం వాడు. కొంచెం అంటే ఫ్రెండ్స్ లాగా ఉంటాం అనమాట మేము ముగ్గురము. ఇవాళ ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అనమాట. ఏంటిదంటే యాక్చువల్లీ మనం పిల్లల బ్యాగ్ల గురించి పోయినాము, ఆ బ్యాగ్ల షాప్ క్లోజ్. పిల్లల బుక్స్ గురించి వెళ్ళినాము, నోట్ బుక్స్ అవి తెచ్చుకోవడానికి, కొన్ని పెన్సిల్స్ అవన్నీ పెన్నులు తీసుకోవడానికి. సో అది కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అంటే లేవు మనకు, అంటే ఎప్పుడు తీసుకొచ్చేటి లేవు అనమాట. సో కొన్ని వాళ్ళకి సంబంధించిన కొన్ని తెచ్చినాము, రేపు వెళ్ళి మళ్ళీ తీసుకురావాలి. సో ఈ రోజుకైతే ఇంట్లో వరకు కొంచెం వరకు సరుకులు తీసుకొచ్చాను అనమాట. అవి ఏంటంటే నేను ముందు అన్ని కింద పెట్టి చూపిస్తాం. బిస్కెట్స్ మా పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అయినాయి. నేను రోజు స్కూల్కి వెళ్తే వచ్చేంతవరకు భయపడేది. సో రెయిన్ కోట్స్ అనమాట, వాళ్ళకి రెయిన్ కోట్లు అని చెప్పి తీసుకొచ్చిన రెండు. ఇవి తర్వాత మీకు లాస్ట్లో ఇప్పి చూపిస్తా. రెండు తీసుకున్నవి. బిస్కెట్స్ ఏదైతే ఉన్నాయి, వీళ్ళకు ఒక్కొక్కసారి పార్లేజ్ ఇష్టపడి తీసుకుంటారు అనమాట, అందుకే అవి తీసుకొచ్చిన. ఇంకా మా ఇంట్లో ఉండే సరుకులే అండి ఇవి. మిల్లీ మేకర్ అనమాట. బుక్స్ అని అయితే ఇవి ఈ బుక్స్ తీసుకున్నా అండి. ఇవి నేను నోట్ బుక్స్ అనమాట. యాక్చువల్లీ మనం 15 బుక్స్ తీసుకోవాలి, కానీ మనకు దొరికినాయి అయితే 6 బుక్స్ అనమాట. వెళ్ళు నాన్న, 6 బుక్స్ దొరికినాయి. సో అందుకని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ దొరకలే అని చెప్పేసి అన్నాం. తీసి పెట్టొక్కటి. సో టీ పొడి ఉంది, వాడు చిన్నోడు తీసుకురమ్మంటే తెలియక పాపం చిన్నది తీసుకొని వచ్చిన బిల్లు వేసేటప్పుడు సరే అని చెప్పి తీసుకొచ్చేసిన. ఇంట్లో ఎప్పుడైనా చట్నీకి అని చెప్పేసి. సో మన ఇంట్లో ఆల్రెడీ పిండి ప్యాకెట్ ఉంది ఒకటి 5 kgs, ఇంకో 5 kgs తెచ్చుకున్నాం. ఇది ఎందుకు తీసుకొచ్చిన అంటే అండి, పిల్లల ఆధార్ కార్డులు అవి ఒక్కొక్కసారి స్కూల్కి వాళ్ళు పెట్టుకెళ్ళేటప్పుడు ఏదైనా వర్షం వస్తుంది ఏమైనా భయానికి ఇందులో పెట్టుకెళ్తారని చెప్పేసి ఇది ఒకటి తీసుకొచ్చిన. డీమార్ట్లో దాని యాక్చువల్లీ నేను పోయింది అయితే, నేను డీమార్ట్కి దీని గురించి వెళ్ళండి. నాకు నాప్కిన్స్ లేవు అనమాట. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ మా నేచురల్ మార్ట్లో లేవు ఇవి, చాలా బాగుంటాయి. నాకు అందులో నచ్చేటివి అనమాట నాప్కిన్స్ అనమాట. అందుకని చెప్పేసి నేను మన డీమార్ట్కి వెళ్ళిన అనమాట. సో ఇంకోటి ఏం తీసుకొచ్చిన అంటే, మా మమ్మీ నాకు కంబాక్స్ ఇప్పించింది. ఇది అంత లాస్ట్ ఇయర్ నేనే ఇంకా అంటే చాలా మంచిగా తెచ్చిన ఇద్దరికి. సో అనుకోకుండా నాకే వీళ్ళ స్టడీ విషయంలో కోపం వచ్చి నేను అనగానే పగిలిపోయింది. సో వీడికి ఇప్పుడు 10th కాబట్టి ఇంకో 6-7 months స్కూల్ కాబట్టి నార్మల్గా తీసుకొచ్చిన, వాడికి బాగుంటుంది వాడి కంబాక్స్ అయితే. సో ఇది మొన్న ఒకటి తెచ్చిన, ఒకటి తెస్తే అది డోర్కి సరిపోలే అని ఇంకోటి ఎక్స్ట్రా తీసుకొచ్చిన అన్నట్టు. నా కొడుకు అన్ని నేను అందిస్తామ్మా, నేను కూడా ఉంటా వీడియోలు అని వాడు వచ్చి కూర్చుంటా అన్నట్టు. సో మొన్న నేను అన్నందుకు, నేను తింటలేమని అంటావా, ఇప్పటి నుంచి తింటా తీసుకురా అని. ఈ వీటిలలో అంట వెరైటీస్ ఉంటాయి అంటే, పెద్ద అంట అన్ని వెరైటీస్ ఉండవంట అని చెప్పేసి ఈ 3 తెచ్చుకున్నారు. నాకు ఇది తినను అసలు, నాకు నచ్చలేదు. వాళ్ళకి ఇష్టం అంటే నేను చాక్లెట్స్ తినను, అందుకని నాకు తినను అన్నట్టు. అంతే, అంటే నీకు నచ్చింది నీ పిల్లలు పెడుతున్నావా అని అట్లా కూడా అంటారు. నేను చాక్లెట్స్ అసలు తినను, అంటే ఒకప్పుడు తినేదని, ఇప్పుడు 8 years 9 years నుంచి తింటలేదు. సో అట్లా అనమాట. ధనియాలు ఇవి తెచ్చుకున్నారండి, పెన్నులు వాళ్ళకి ఇట్లా తెచ్చుకున్నారు. మేము వేరే పెన్నుల గురించి వెళ్ళినాం. యాక్చువల్ ఆ పెన్నులు దొరకలేదన్నమాట.
సరే ఇవి అడ్జస్ట్ అవుతాంలే అమ్మ, ఒక 1 మంత్ వరకు వస్తే తర్వాత మళ్ళీ తీసుకోవద్దులే అని చెప్పేసి అంటే సర్లే అని చెప్పేసి వచ్చినాం. సాల్ట్ ప్యాకెట్స్ అయితే 4 తెచ్చుకున్నా. సాల్ట్ ప్యాకెట్ చెప్పేది ఏం లేదండి, అందరు తెలిసిందే కదా, నాకు సాల్ట్ ఎక్కువ ఉండాలి ఇంట్లో ఎప్పుడు ఎందుకు. సరుకు మామూలు సరుకు తీసుకొచ్చామండి. జీలకర్ర అయితే మనకి నేషనల్ మార్ట్లో వచ్చేసి 350 ఉంది. బయట అమ్మడానికి వస్తా చూసిరండి, వాళ్ళ దగ్గర మొన్న అడిగి చూసిన 700 చెప్పిండు, ఈజీగా 730 రూపీస్ చెప్పిండు కేజీ. అక్కడ నేషనల్ మార్ట్లో వచ్చేసి 350 ఉంది కేజీ అని చెప్పేసి ఇంట్లో ఆల్రెడీ జీలకర్ర ఉంది అని తెచ్చుకున్నా. అన్ని కొన్ని తెచ్చుకున్నా, ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో. ఎర్రపప్పు, బాసన్ల సబ్బులు, ఆయిల్ టిన్ ఉందండి 15 కేజీది. కానీ ఇవి ఎప్పటికైనా సడన్ గా ఇట్లా ఏమైనా పిల్లలకైనా చేసి పెట్టాలన్నట్టు సడన్ గా ఇవి ఎందుకు అట్లా తీసుకొచ్చిన. కందిపప్పు 180 రూపాయలు కేజీ ఉందండి, 180 కేజీ వచ్చి. నేను 2 కేజీస్ ఎబో తెచ్చినట్టున్నా, 2 కిలోన్నర తెచ్చిన. సో సేమియా మా పిల్లలు ఎప్పటికప్పుడు సేమియా ఎప్పుడు చేసుకుంటారో తెలియదు. మీరు మొన్న చూసారు కదా ప్రయోగాలు చేస్తారు ఇంకా, సో అట్లా అని కాదు కానీ మళ్ళీ నేను కూడా ఎప్పటికప్పుడు చేసి పెడతా ఉంటా. వాళ్ళు మొన్ననే చేసిరు, నాకు ఎప్పుడైనా చేసి పెట్టలేదు, వాళ్ళు ఫస్ట్ టైం చేసిరు. సో షుగర్ ఉంది, అలా అయితే కొంచెం షుగర్ తెచ్చిన. మిర్చి పోపులకి, శనగపప్పు వచ్చేసి నేను దోశలలో ఎప్పుడన్నా ఒకసారి కర్రీ వండడానికి ఎక్కువ శనగపప్పు అయితే కర్రీ వండను, దోశలకు వీటిలోకి వేస్తా. సో అట్లా తీసుకొచ్చిన అన్నట్టు. ఇవి వచ్చి గోధుమలు తీసుకొచ్చిన అండి. గోధుమలు ఎందుకు తీసుకొచ్చిన అంటే మనకి మొలక గోధుమ గడ్డి గురించి అని చెప్పేసి తీసుకొచ్చిన అన్నట్టు. స్టార్ట్ చేయాలి ఇవి కూడా వేయడము, చూడాలి ఎట్లా వస్తుంది. 1 కేజీ అయితే తెచ్చాను. ఇది మీకు చెప్పాను కదా అంతమందికి మేము మ్యాగీ తీసుకొచ్చుకున్నాం అని చెప్పేసి. సో నేను ఆల్రెడీ వద్దని చెప్పేసి అన్నారు పిల్లలు. నాకు ఇది కొత్త ఫ్లేవర్ అనమాట, ఇది కొత్త ఫ్లేవర్, చూద్దాం ట్రై చేద్దాం ఒకసారి. మళ్ళీ ఇది బాగుంటే ఇంకోటి తీసుకొచ్చాను అంటే మరోసారి తీసుకొద్దాంలే అని చెప్పి నేను ఇది ఒక్కటే తీసుకొచ్చాను అనమాట. ఇది ఓకే నచ్చితే వీళ్ళకి తినబెట్టి చూసి బాగుంది అంటే తీసుకొస్తాం. ఇది ఒక్కటి వచ్చేసి మనకి ఎంత పడుతుంది అంటే 49 రూపాయలు పడుతుంది మనకు ఒక్కటి. సో 49 రూపాయలు ఈచ్ వన్. ఇది ఇంత చిన్న ప్యాకెట్ ఎంత ఉంది తెలుసా అండి, ఇది జస్ట్ ఇది అరిచేలో పెడితే మీకు తెలుసా అనుకుంటే ఇంత చిన్న ప్యాకెట్ 49 రూపీస్ పడుతుంది ఒక్కటి. మామూలుగా అయితే 61 రూపీస్ అనమాట, డిస్కౌంట్ పోను మనకి 49కి వస్తుంది ఇది. సో అట్లుంది కాబట్టి టేస్ట్ అట్లుంది. ఇది ఇక నాకు రాసిడి అయితే టోటల్గా ఇవి అన్నమాట. ఒకసారి చూపించినాను ఇవన్నీ, ఇవి ఈ రోజుకి. సో అంతే ఇంతే అండి మేమైతే సరుకులు తెచ్చుకునేది. మరి ఇంకోటి చూపిస్తా. సో ఇవన్నమాట, మీకు రెయిన్ కోట్లు చూపిస్తాను చెప్పిన కదా. మామూలుగా అయితే నేషనల్ మార్ట్ వెళ్ళే వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుందండి, చాలా వరకు వెళ్తే. ఇప్పుడు డీమార్ట్లో ఉన్న నేషనల్ మార్ట్ కాబట్టి ఓకే. కానీ నేను డీమార్ట్లో ఎందుకు తీసుకోను అంటే ఏది చెప్పొచ్చో చెప్పరా తెలియదు కానీ నాకైతే డీమార్ట్లో నచ్చవండి. క్వాలిటీ లెస్ ఉంటాయి. నేషనల్ మార్ట్లో ఉన్నంత క్వాలిటీ డీమార్ట్లో ఉండవు. అది నేను స్వయంగా చూసిన కాబట్టి నేను దాంట్లో సరుకులు తీసుకురాను, చాలా రోజుల నుంచే తీసుకురాను. 1 నెలలో ఏమో తీసుకొచ్చిన, నాకు అవి నీట్గా అనిపించలేదు, క్వాలిటీ వేసి కూడా బాగాలేదు అనమాట. సో అందుకని నేను ఎప్పుడు ఈ నేషనల్ మార్ట్ పడ్డ నుంచి దాదాపు ఒక 6-7 ఇయర్స్ నుంచి నేను దీంట్లోనే తీసుకొస్తున్నాను అన్నట్టు. సో పిల్లలకైతే రెయిన్ కోట్స్ ఇట్లా తీసుకొచ్చాను. ఇది మా పెద్ద బాబుది బ్లూ కలర్, ఇట్లా క్యాప్ వచ్చింది అన్నట్టు. నాకు స్కూల్కి పోయి ఇంటికి వచ్చేంత సేపు టెన్షన్ నా పిల్లలు తడిసిపోతారేమో అయ్యో అని చెప్పేసి అదొక టెన్షన్ బాగా ఎక్కువ అయిపోయింది అనమాట. సో వీళ్ళకి నార్మల్ గా ఉండేవి తీసుకొస్తాయంటే అవి చినిగిపోతాయి అన్న భయం కొద్దీ తీసుకురాలేదు. సో మనకి బ్యాగ్స్ కి దొరుకుతున్నాయి కదా రెయిన్ కోట్ లాగా, అంటే బ్యాగ్స్ కూడా కవర్ చేసుకోవడానికి. అవి చూసినాం కానీ బయట అయితే లేవు, ఆన్లైన్ లో అయితే ఉన్నాయి, ఆన్లైన్ లో పెడతారు అవి, అంటే బ్యాగ్స్ కూడా కవర్స్ అనమాట. సో ఇట్లా ప్యాంట్ షర్ట్ ఇచ్చారు సేమ్ దానిలానే. ఇది పెద్ద బాబుది అనమాట, యాక్చువల్లీ ఇది చిన్న బాబుది.
కొంచెం టెన్షన్ ఫ్రీ అవుతాం. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పిల్లలు తడిచిపోతారేమో అని, మళ్ళీ ఇంటికి వస్తే సర్దులేడు అయితే జ్వరాలు వస్తాయి అని చెప్పేసి భయం అవుతుంది. తడిచి వచ్చిన భయం ఉండదు కానీ జ్వరాలు వస్తాయేమో అని చెప్పేసి భయం అన్నట్టు. సో ఇది చిన్న బాబు అనమాట. ఇద్దరు చెరకొ తీసుకున్నాం. తమ్ముందే బాగుంది కలర్ మనకంటే. మరి తీసుకోవచ్చు కదా అప్పుడే. నేను చూడలే. బ్లూ కలర్ మీకు బాగుంటుందని తీసుకున్నారా నేను. సో ఇవే అనమాట, బాగున్నాయి. ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం తీసుకోవచ్చండి, బాగుంటాయి నిజంగా. నేను అంతకుముందు కూడా ఒకటి తీసుకున్నా, ఉంది అది కూడా. కానీ వీటికి ఇప్పుడు కొత్తగా వాళ్ళకు ఉండనిలే అని చెప్పేసి కొంచెం అది వాళ్ళు అక్కడ ఇక్కడ అని చెప్పేసి పాత పడ్డదని చెప్పేసి రెండు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చిన అన్నట్టు. సో మంచిగా ఉన్నాయి ఉండడానికి కూడా. ఇంతే ఈరోజు షాపింగ్ అయితే ఇదే అండి. ఇంకా వంట చేసుకోవాలి, తినాలి, చాలా పని ఉంది. చెప్పాలంటే టైర్డ్ అయిపోయినాం బాగా.